వాసిరెడ్డి పద్మ గారు నిజంగా ఆవిడని చూస్తే నాకేమనిపిస్తుందనంటే అన్నం పెట్టే చేయిని నరికేసే రకం. అలాగే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం. ఈ రెండిటిని ఆవిడని చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న జగనన్న మా ప్రాణం జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అంత చేసి ఆయన ఓడిపోగానే ఇవాళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు. వాసిరెడ్డి పద్మ గారికి చెప్తున్నా, కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం, నా యొక్క ఆలోచన కూడా. ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నిజంగా మహిళలకి చేయకూడదు, మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అని ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది? అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా. తస్మాత్ జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నీలాంటి